హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ రాజేష్ హిందూపూర్ ఛానల్. ఈరోజు హిందూపురం నుంచి కొట్నూరు హైవే నుండి పరిగి వెళ్ళే మార్గంలో గల శాసనకోట అనే ఊరు నుంచి కొద్ది దూరంలో వెలిసిన శ్రీ రుద్రపాద దేవాలయం గురించి మీకు వివరిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొట్నూరు నుంచి పరిగి వెళ్ళే హైవే మార్గం నుండి రోడ్డు చాలా బాగుంది. అక్కడి నుంచి ఇక్కడికి త్వరగా రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ గుడిలోని ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరి దర్శనం చేసుకుందాం. ముందుగా వినాయకుడిని మనం దర్శించుకోవచ్చు ఈ దేవస్థానంకి వస్తున్నట్లే. తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్నారు, లక్ష్మీదేవి అమ్మవారు, వారిని దర్శించుకుందాం. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని ఈ మధ్య కొద్దిగా అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇది మీరు చూస్తున్నది రుద్రపాదము, శివుడి యొక్క రుద్రపాదం అనేది ఇక్కడ ఉంది. దీన్ని పాతాళ గుహలో కట్టినారు. మీరు చూస్తే నీట్గా కొద్దిగా అబ్జర్వ్ చేసినారంటే పాదం నుంచి కొద్దిగా నీరు అనేది అప్పుడప్పుడు కొద్దిగా ఊరుతూ ఉంటుంది. పక్కనే ఉన్న మిగిలిన దేవుని విగ్రహాలన్నీ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పాతాళంలో చిన్న గుహలా చేయనారు. ఇది నంది మరియు శివుని విగ్రహం చిన్నది ఉంది. పైనుంచి గంగాజలము కొద్దిగా శివుని మీద పడేలాగా ఏర్పాటు చేయనారు. తర్వాత ఇక్కడ అక్కమ్మగారుల దేవస్థానం ఉంది. అమ్మవారిని మీరు చూడవచ్చు. అక్కమ్మ చెల్లెమ్మ దేవతలు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. లోపల చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది విగ్రహం. చాలా పాత విగ్రహం ఇవన్నీ. దీని మధ్య కొద్దిగా ఆల్టరేషన్ చేసి కొత్తగా నిర్మిస్తున్నారు. అంతా గ్రానైట్తో మళ్ళీ కొద్దిగా కడుతున్నారు. మా ఏరియా వాళ్ళు కొంతమంది ఇక్కడ వనభోజనానికైనా వచ్చినారు. ఇది దేవస్థానంలో వనభోజనం చేసి ఇట్లా దేవుణ్ణి ఎంత దర్శించుకుందాము అని. ఇక్కడ చూస్తే మీరు సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేది కొత్తగా ఆలయ నిర్మాణం అనేది కడుతున్నారు. కొత్తగా విగ్రహాలు అయితే స్వయంభూగా ఇక్కడే వెలిసినాయని చెప్తున్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది విగ్రహం అని. ఇక్కడ సప్తపని సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిచాడని ఇక్కడ జనాలు చెప్తున్నారు. స్వామివారి విగ్రహాన్ని దర్శించుకుందాం. హిందూపురం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేది లేదు. ఇంకా అక్కడ గుడి చుట్టూ చూస్తే ఆంజనేయ స్వామి మరి సుబ్రహ్మణ్య స్వామి ఒకే ప్లేస్లో ఉన్నట్లుంది. గుడి చుట్టూరా ఇలా విగ్రహాలు అనేవి చెక్కినారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మేము మా బంధుమిత్రులు మా స్నేహితులు అంతా కలిసి ఇక్కడ వనభోజనానికి వచ్చాము. ఇక్కడే దేవస్థానం వారి రూముల్లో దొరుకుతాయి, వంట సామాన్లు అన్నీ దొరుకుతాయి. నీళ్ళు అన్నీ సౌకర్యం ఉంటుంది. మీరు మీ బంధుమిత్రులు ఎవరైనా వచ్చి సరే ఇక్కడ పండుగ అనేది ఏదైనా ఫంక్షన్ కానీ చేసుకునే అనువుగా ఉంది. ఒకసారి వచ్చి ఈ దేవస్థానాన్ని విజిట్ చేయండి.